ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చట్టబద్దమైన సుప్రీంకోర్టు ప్రకటించడానికి స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రామకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని బీజేపీ పార్టీ తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా తెలిపారు. వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయము. అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు హైదరాబాద్లో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం లోపల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు, గౌరవ పెద్దలు శ్రీజీ కిషన్ రెడ్డి గారు ఇవాళ ముందుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో పూర్తిగా తోడ్పాటుని సహకారాన్ని అందించినందుకు హృదయపూర్వకంగా రామగుండం భారతీయ జనతా పార్టీ నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దశాబ్దాల కాలం పాటు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ముందుండి నడిపించినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి, మరి ఈ పోరాటంలో వారి జీవితాలని త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిజంగా కూడా చాలా సంతోషకరం. దళిత సామాజిక వర్గాల్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి అంశంగా భావిస్తూ, ముఖ్యంగా మరి ఇవాళ పూర్తి దళిత వ్యతిరేకిగా ఉన్నటువంటి కాంగ్రెస్